హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ మనోజ్. మరొక వీడియో. ఈ వీడియో వచ్చేసి ఈరోజు ఆఫీస్లో వర్క్ చేస్తుంటే గచ్చిబౌలి స్టేడియంలో ఆర్మీ వాళ్ళ ఎక్స్పో జరుగుతుందని తెలిసింది నాకు. అంటే యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకర్లు, రాకెట్ లాంచర్లు ఇవన్నీ అక్కడ డిస్ప్లే చేస్తున్నారు అనేసి తెలిసింది. మనం ఎప్పుడు యుద్ధ ట్యాంకర్లు ఇలాంటివి చూడలేదు కాబట్టి ఆఫీస్ అవ్వగానే బండి వేసుకొని బయలుదేరిపోయాం. టైం అయితే అయిపోతుంది. 6:30, 7 క్లోజ్ అన్నారు. ఇప్పుడే 5:30 అయిపోయింది టైం. చూడాలి ఎంత టైం మిగిలిందనేది. సన్సెట్ కూడా అయిపోతుంది. అందుకనే గచ్చిబౌలి స్టేడియంకి స్టార్ట్ అయిపోయాం, నేను మా ఫ్రెండ్. చూడాలి అక్కడ ఇంకా ఎక్స్పో జరుగుతుంటే మీ అందరికి వీడియో తీసి చూపిస్తాను. ఓకే, గచ్చిబౌలికి అయితే వచ్చేసాము. ఇంకొక 5 నిమిషాలు అంతే. వ్యూ చూడండి ఎంత బాగుందో బ్రిడ్జ్ మీద. వచ్చేసామండి, గచ్చిబౌలి స్టేడియంకి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ ఇది. వెహికల్ పార్క్ చేసి బయటే పార్క్ చేపిస్తున్నారు. లోపలికి మనవి అయితే అలో లేదు, ఈ పెద్ద పెద్దలే అనుకుంటా. బైక్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోదాం. విజ్ఞాన్ వైభవ్ 2025 పేరు మీద జరుగుతుంది నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్. ఓకే, ఈ సెలబ్రేషన్స్ మీద మనకి ఎక్స్పో అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ చంద్రయాన్ చూడండి, చంద్రయాన్ రోవర్ దిగింది కదా మంది, దానికి సంబంధించి చూపిస్తున్నారు. రాకెట్ లాంచర్స్ ఇవన్నీ, టార్పిడోస్, లాంచర్స్ అన్నీ పెట్టున్నారు ఇక్కడ. ఇది టార్పిడో లోపల ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా చూపిద్దామని ఇలా ట్రాన్స్పరెంట్గా క్రియేట్ చేసి పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. టార్పిడో లోపల ఎలా వర్క్ చేస్తుంది అనేది. సీబామ్ మైను. ఇది మీకు సీబామ్ మైను గుర్తుపట్టాలంటే గాజీ సినిమా ఎవరైనా చూస్తే అందులో అదే రానా షిప్ పేలుతుంది కదా, మైన్స్ పెట్టుంటారు వాళ్ళు. నాకు తెలుసు అదనుకుంటున్నా సీబామ్ మైను. ఇది సబ్మెరైన్, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ప్లగిన్ ఫర్ సబ్మెరైన్ అంట. ఇవి ఫైటింగ్ జెట్స్ ఇవన్నీ. ఇది పైలట్ పారాషూట్ ఎలా ఉపయోగిస్తారనేది డిస్ప్లే చేశారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో దూకేస్తారు కదా, అప్పుడు పారాషూట్ ఎలా తెరుచుకుంటుంది దాని గురించి. ఫైటింగ్ జెట్స్ నేవీ సంబంధించివి. ఇవి పిఎస్ఎల్వి, మన రాకెట్ లాంచర్స్. ఇవి డ్రోన్ కంట్రోలర్ సంథింగ్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. పైలట్స్ వాళ్ళ యూనిఫాము, ఫైటింగ్ జెట్స్, రాకెట్ లాంచర్స్. చాలా బాగుంది ఎక్స్పో మటుకు. ఎందుకంటే మనకు తెలియని చాలా చాలా దగ్గర నుంచి చూస్తుంటాం. మనం ఎప్పుడు నేషనల్ డే అప్పుడు కానీ లేకపోతే ఇండిపెండెన్స్ డే అప్పుడు కానీ మనం ఫ్లైట్ ఎగరటము టీవీలో చూస్తుంటాం కదా, ఎర్రకోట దగ్గర కానీ లేకపోతే అలా. కానీ ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాం. ఇలాంటి హైదరాబాద్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టూడెంట్స్కి బాగా నాలెడ్జ్ కోసం. ఇవి చూడండి మిసైల్స్ అన్నీ. ఇవి ఎలా పనిచేస్తాయనే దానికి మీకు ఒక చిన్న వీడియో ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. చూసారుగా, ఈ ట్యాంక్ అయితే ఇలా వర్క్ చేస్తుంది. ఎక్స్పో మటుకు చాలా బాగుంది. ఎవరైనా రావాలి అనుకుంటే మటుకు గచ్చిబౌలి స్టేడియంకి వచ్చేయండి. 2వ తేదీ లాస్ట్ డేటు, మిస్ కాకండి. ఇది హైపర్సోనిక్ మిసైల్. ఇది వచ్చేసి చాలా బాగుంది అసలు, ఎంతెంత పెద్ద మిసైల్స్. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా ఇన్ని మిసైల్స్ని, ట్యాంకర్స్ని. చాలా బాగుంది అసలు చూడడానికి.
తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఆర్మీ కానీ లేకపోతే నేవీ సంబంధించిన ఎక్స్పోలు జరపడం. ఎందుకంటే చాలా తక్కువ మంది ఇండియన్ ఆర్మీకి కానీ లేకపోతే నేవీకి కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తుంటారు. నా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఆర్మీ అనగానే బార్డర్లో చేతిలో గన్ను పట్టుకొని నిలబడాలి ఆ థాటే తప్ప జనాలకి ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి అందులో, టెక్నికల్ నాన్ టెక్నికల్ అని. లేకపోతే ఇప్పుడు మెరైన్ మీద చాలా మంది ట్రై చేస్తున్నారు మెరైన్ జాబ్స్కి. మా చిన్నతనంలో అంత ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలకి నాలెడ్జ్ కోసం రావాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళని కూడా పుష్ చేయాలి. ఎందుకంటే దేశం బాగుంటేనే మన ఇల్లు కూడా బాగుంటుంది. ఇవి సిగ్నల్ రిసీవర్సు, జామర్సు. ఎందుకంటే శత్రు దేశాలు ర్యాకెట్ మిసైల్స్ ఇస్తే వాళ్ళు జామ్ చేయడానికి, మన సిగ్నల్స్ ప్రొటెక్ట్ చేయడానికి. ఇంత పెద్దగా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి నీళ్ళల్లో కానీ పెద్ద కొండల కాడ కానీ ఈజీగా వెళ్ళిపోతాయి మనకు. అందుకనే ఇండియన్ ఆర్మీ వెపన్స్కి ఎక్కువ ఖర్చు పెడుతుంది బడ్జెట్లో. పెట్టాలి కూడా, ఎందుకంటే మన చుట్టుపక్కల ఎక్కువ థ్రెటనింగ్ దేశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఇది యుద్ధ ట్యాంకరు. ఈ ట్యాంకర్ గురించి బాగా తెలుసుకోవాలి అనుకుంటే ఇండియన్ ఆర్మీ వీడియోస్ చూడండి, లేదంటే నేను ఒక మూవీ సజెస్ట్ చేస్తాను. T-13 అని ఒక మూవీ ఉంది, తెలుగు డబ్లో కూడా ఉంది. ఆ మూవీని చూడండి, ఎందుకంటే ఇలాంటి ట్యాంకర్ల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. లోపల ఎలా ఉంటుంది, ఆర్మీ వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చుంటారు, ఎవరి పొజిషన్స్ ఏంటి, ఎవరి వర్క్స్ ఏంటి, ఒక కమాండర్ ఎలా లీడ్ చేస్తారు అనే దాని గురించి బాగా చూపారు. కాబట్టి నేను సజెషన్ T-34 మూవీ. అప్పుడు పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారు, అసలు వాళ్ళ ఆనందం చూడాలి. రుద్రం 3 మిసైల్ 2 కూడా ఉంది. ఈ మిసైల్ వచ్చేసి అగ్ని 5 మిసైల్. దీని రేంజ్ 1500 నుంచి 5000 రేంజ్. రుద్రం 2 మిసైల్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ట్యాంకర్లో కూర్చొని ఎలా చూడొచ్చు, ఎలా కనిపిస్తుంది అనేసి నార్మల్ సిటిజన్స్ కూడా ఆర్మీ వాళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ. పిల్లలు చూడండి పైకి ఎక్కేసి ఫోటోలు దిగుతున్నారు. అందరు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా. ఇక్కడ ఆర్మీ పర్సన్ చూడండి, ఎందుకయ్యా పిల్లల్ని అలా ఎక్కించారని కిందకి దిగమంటున్నాడు. పేరెంట్స్ కూడా అంటున్నారు పైకి ఎలా ఎక్కిస్తారని, వాళ్ళ ఎంజాయ్మెంట్ ఫోటోల కోసం. ఇది చూడండి 48 మీటర్స్ రేంజ్ అంటే ఇది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చూపిస్తాను మీకు. ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ వీడియో. ఇది చూడండి, రేంజ్ ఎంత దూరం ఉంది, బ్లాస్ట్ ఎలా జరుగుతుంది అనేది. ఆ మిసైల్ లాంచర్ని కిందకి దించుతున్నారు చూడండి. టైం అయిపోయింది అందుకనేసి వాళ్ళు స్టడీగా పెడతామనేసి చేస్తున్నారు. చాలా బాగుంది. నేను చూడండి ఎదురు నిలబడ్డా నన్ను కాల్చో అన్నట్టు. ఈ మిసైల్స్ మీరు వినే ఉంటారు పేర్లు, వరుణాస్త్ర, బ్రహ్మాస్త్ర అని. అవి ఇవి ఈ మిసైల్ వచ్చేసి బ్రహ్మాస్ మిసైల్.
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మటుకు 2వ తేదీ లాస్ట్ డేటు ఆదివారం కాబట్టి పిల్లల్ని కానీ మీరు కానీ వెళ్ళండి. మళ్ళీ ఇలా చూసే అవకాశం దొరకదు. ఎంట్రీ ఫీజు ఏం లేదు. గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళిపోండి డైరెక్ట్. ఎంట్రీ ఫీజు కూడా ఏం లేదు. అక్కడ అన్ని వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆర్మీ పర్సన్స్ పెద్ద వాళ్ళంతా వాటి గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్లు కూడా ఏర్పాటు చేశారు. పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఒకవేళ ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఫుడ్ కోర్ట్లు, పాప్కార్న్స్, ఫుడ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లమే ఉండదు. లోపల కూడా ఎగ్జిబిషన్ టైప్ అనేది నిర్వహిస్తున్నారు. లోపలికి కూడా వచ్చి చూడండి స్టేడియం లోపలికి. డ్రోన్స్
గాయ్స్, ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గచ్చిబౌలి స్టేడియంకి అయితే చూడాలనుకుంటే వెళ్ళిపోండి. ఎంట్రీ ఫీజు ఏం లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చు. 2వ తేదీ లాస్ట్ డే సండే, గుర్తుపెట్టుకోండి.